మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న మనవి. ఈ వీడియోని చూసే ముందు దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కామెంట్ సెక్షన్లో జై శ్రీకృష్ణ అని భక్తి శ్రద్ధలతో కామెంట్ చేయండి. నెలసరి సమయంలో ఆడవారు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదు. కాదని చేస్తే అనేక రకాల కష్టాలొస్తాయి, జీవితం నరకమవుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. ప్రతి స్త్రీ తప్పక ఈ వీడియోని పూర్తిగా చూసి మీకు తెలిసిన మహిళలందరికీ తప్పనిసరిగా షేర్ చేయండి. మన హిందూ సాంప్రదాయంలో చెప్పబడిన ఎన్నో అద్భుతమైన విషయాలను, మన పెద్దలు ఏనాడో మనకు అందించిన ఆరోగ్య రహస్యాలను అందరికీ చేరవేయడం కోసమే మా ఈ చిరు ప్రయత్నం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఆడవారి జీవితానికి, వారి ఆరోగ్యానికి, అలాగే కుటుంబ శ్రేయస్సుకు అత్యంత కీలకమైనది. అదే నెలసరి సమయం. ఈ నెలసరి సమయంలో ఆడవారు ఎలాంటి నియమాలు పాటించాలి, ఏ పనులు పొరపాటున కూడా చేయకూడదు, ఒకవేళ చేస్తే ఎలాంటి అనర్థాలు వస్తాయి, జీవితం ఎందుకు నరకప్రాయమవుతుంది అనే విషయాలను మన మహర్షులు, పెద్దలు ఏ విధంగా చెప్పారు అనేది ఇప్పుడు మనం చాలా వివరంగా తెలుసుకుందాం. ప్రతి స్త్రీ తప్పక తెలుసుకోవాల్సిన, చూడాల్సిన వీడియో ఇది. దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మన హిందూ సంప్రదాయంలో ఆడవారికి ఎంతో గొప్ప స్థానం ఇవ్వబడింది. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అని మన వేదాలు ఘోషిస్తున్నాయి. అంటే ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో, ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని అర్థం. ఇంటికి ఇల్లాలు ఎంత ముఖ్యమో ఆమె ఆరోగ్యం కూడా ఆ ఇంటికి అంతే ముఖ్యం. కుటుంబం మొత్తం సంతోషంగా ఉండాలి అంటే ఆ ఇంటి ఇల్లాలు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి. ఆడవారు తమ జీవితకాలంలో ఎన్నో శారీరక, మానసిక మార్పులను ఎదుర్కొంటారు. అందులో అత్యంత ముఖ్యమైన ఘట్టం ఈ నెలసరి లేదా ఋతుక్రమం. ఈ సమయం అనేది ఒక స్త్రీ శరీరంలో జరిగే ఒక సహజమైన శుద్ధి ప్రక్రియ. అయితే ఈ సమయంలో ఆడవారు శారీరకంగా, మానసికంగా ఎంతో నీరసంగా ఉంటారు. వారి శరీరంలో హార్మోన్ల మార్పుల వల్ల ఎన్నో రకాల ఇబ్బందులు కలుగుతాయి. కడుపు నొప్పి, నడుము నొప్పి, కాళ్ల నొప్పులు, విపరీతమైన అలసట, అలాగే మానసికపరమైన చికాకు వంటివి ఈ 5 రోజులు వారిని తీవ్రంగా బాధిస్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలో వారికి విశ్రాంతి అనేది అత్యంత అవసరం. అందుకే మన ప్రాచీన మహర్షులు, ఆయుర్వేద నిపుణులు స్త్రీల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నెలసరి సమయంలో ఎన్నో కట్టుబాట్లు, నియమాలు ఏర్పరిచారు. చాలామంది ఆధునిక కాలంలో ఈ కట్టుబాట్లను మూఢనమ్మకాలు అని కొట్టిపారేస్తుంటారు. కానీ ఆ నియమాల వెనుక దాగి ఉన్న అసలైన శాస్త్రీయ ఆరోగ్య రహస్యాలను అర్థం చేసుకుంటే మన పెద్దల విజ్ఞానానికి మనం ఆశ్చర్యపోక తప్పదు. నెలసరి సమయంలో ఆడవారు ఇంట్లో కొన్ని పనులు చెయ్యకూడదని, కొన్ని వస్తువులను ముట్టుకోకూడదని మన పెద్దలు నియమాలు పెట్టారు. ఇవి స్త్రీలను కించపరచడానికి లేదా వారిని తక్కువ చేసి చూడడానికి పెట్టినవి కావు. కేవలం వారి ఆరోగ్యం బాగుండాలి, వారికి తగినంత విశ్రాంతి దొరకాలి, వారి శరీరం త్వరగా కోలుకోవాలి అనే ఒకే ఒక్క సదుద్దేశంతో మన మహర్షులు ఈ నియమాలను ఎంతో ఆలోచించి రూపొందించారు. పూర్వకాలంలో నెలసరి సమయంలో ఆడవారిని ఒక గదిలో విడిగా కూర్చోబెట్టేవారు. ఇలా విడిగా కూర్చోవడం అనేది వారి ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎందుకంటే ఆ సమయంలో వారికి ఎవరితోనూ మాట్లాడకుండా, ఎలాంటి శారీరక శ్రమ చేయకుండా పూర్తిగా విశ్రాంతి తీసుకునే అవకాశం దొరుకుతుంది. ఆ 3 లేదా 5 రోజులు ఇంటి పనులు, వంట పనులు అన్నీ ఇంటిలోని మిగతా సభ్యులు చూసుకునేవారు. దీనివల్ల ఆ స్త్రీ శారీరకంగానూ, మానసికంగానూ అద్భుతమైన ప్రశాంతతను పొందేది. కానీ ఈ రోజుల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఉమ్మడి కుటుంబాలు పోయి చిన్న కుటుంబాలు వచ్చాయి. అపార్ట్మెంట్ కల్చర్ బాగా పెరిగిపోయింది. అందరికీ ఇళ్లలో విడిగా కూర్చోవడానికి తగినంత స్థలం కానీ, ప్రత్యేకమైన గదులు కానీ ఉండకపోవచ్చు. పైగా భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలకు వెళ్లే ఉరుకులు పరుగులు జీవితాలు ఇవి. ఇంట్లో పనులు చేసుకోవడానికి, వంట చేసి పెట్టడానికి వేరే వాళ్ళు ఎవరూ అందుబాటులో ఉండకపోవచ్చు. ఇలాంటి ఆధునిక జీవన శైలిలో నెలసరి సమయంలో 5 రోజుల పాటు విడిగా కూర్చోవడం అనేది అందరికీ సాధ్యపడే విషయం కాదు. ఇది ప్రాక్టికల్గా కుదరని పని అని అందరికీ తెలుసు. మరి ఇలాంటప్పుడు ఏం చెయ్యాలి? విడిగా కూర్చోలేము కదా అని మన ఇష్టం వచ్చినట్లుగా ఉండకూడదు. దానికి కూడా మన శాస్త్రాలు కొన్ని అద్భుతమైన ప్రత్యామ్నాయ మార్గాలను సూచించాయి. నెలసరి సమయంలో మీరు విడిగా ఉండలేకపోయినా
కనీసం ఆ 5 రోజులు పూర్తయిన తర్వాత తప్పనిసరిగా ఇంటిని మొత్తం శుభ్రం చేసుకోవాలి. 5వ రోజు ఉదయాన్నే తలస్నానం చేసిన తర్వాత ఇల్లంతా కడుక్కోవాలి లేదా శుభ్రంగా తుడుచుకోవాలి. ఇల్లు శుభ్రం చేసుకునేటప్పుడు సాధారణ నీటితో కాకుండా ఆ నీటిలో కొద్దిగా కల్లుప్పు అంటే సముద్రపు ఉప్పు మరియు పసుపు వేసుకుని ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఇలా ఎందుకు చెయ్యాలి అంటే నెలసరి సమయంలో స్త్రీల శరీరం నుండి విడుదలయ్యే రక్తం వల్ల గాలిలో కొన్ని సూక్ష్మక్రిములు వృద్ధి చెందే అవకాశం ఉంటుందని మన ఆయుర్వేదం చెబుతోంది. దానికి తోడు ఆ సమయంలో ఒక రకమైన నెగటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుంది అని మన వాస్తు జ్యోతిష్య శాస్త్రాలు చెబుతున్నాయి. దీనినే మన వాడుక భాషలో నెలసరి దోషం అంటారు. నీటిలో ఉప్పు పసుపు వేసి తుడవడం వల్ల ఈ నెలసరి దోషం అంతా పూర్తిగా పోతుంది. ఉప్పుకు గాలిలో మరియు నేల మీద ఉన్న నెగటివ్ ఎనర్జీని పూర్తిగా లాగేసుకునే గుణం ఉంటుంది. పసుపు ఒక అద్భుతమైన యాంటీబయోటిక్ మరియు యాంటీబ్యాక్టీరియల్గా పనిచేస్తుందని అందరికీ తెలుసు. ఈ రెండూ కలిపిన నీటితో ఇల్లు శుభ్రం చేయడం వల్ల ఇంట్లో ఉన్న కంటికి కనిపించని క్రిములు నశించిపోతాయి. అలాగే ఇంటికి అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంటి వాతావరణం అంతా పవిత్రంగా మారుతుంది. అందుకే 5 రోజుల తర్వాత ఈ విధంగా ఇల్లు తుడవడం అనేది ప్రతి మహిళ ఒక తప్పనిసరి నియమంగా పెట్టుకోవాలి. ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే నెలసరి సమయంలో ఇంట్లోనే అందరితో పాటు తిరుగుతూ పనులు చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మనం వాడే వస్తువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రాత్రిపూట నిద్రపోయేటప్పుడు ఉపయోగించే దుప్పట్లు, బెడ్షీట్లు, దిండులు లాంటివి నెలసరి పూర్తయిన తర్వాత తప్పకుండా ఉతుక్కోవాలి. ఆ 5 రోజులు మీరు ఏ బెడ్ మీదైతే పడుకున్నారో, ఏ దుప్పట్లు అయితే కప్పుకున్నారో వాటిని వేడి నీటితో సర్ఫ్ లేదా సబ్బు పెట్టి శుభ్రంగా ఉతికి ఎండలో ఆరబెట్టాలి. ఇలా చేయడం వల్ల వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు ఇంటి పరిశుభ్రత కూడా అద్భుతంగా మెరుగుపడుతుంది. ఒకవేళ బద్దకించి వాటిని ఉతకకుండా అలాగే వాడితే ఎన్నో రకాల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. చర్మ సంబంధిత వ్యాధులు రావచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ బద్దకించకుండా 5వ రోజు ఇల్లు శుభ్రం చేసుకునేటప్పుడే ఈ దుప్పట్లు, బెడ్షీట్లు అన్నీ శుభ్రంగా ఉతికేయాలి. ఇది కేవలం సాంప్రదాయం మాత్రమే కాదు, మన మహిళల ఆరోగ్యానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన సూత్రం అని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇక నెలసరి సమయంలో ఇంట్లో ఆడవారు పొరపాటును కూడా చేయకూడని, తాకకూడని వస్తువులు కొన్ని ఉన్నాయి. అందులో మొదటిది మరియు అత్యంత ముఖ్యమైనది బీరువా. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. ఈ రోజుల్లో అందరి ఇళ్లలో ఇనుప బీరువాలు లేదా చెక్క బీరువాలు ఉంటున్నాయి. మన ఇంట్లో ఉండే బీరువాను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం. ఎందుకంటే మన కష్టార్జితం, డబ్బులు, బంగారు నగలు, ముఖ్యమైన పత్రాలు, అలాగే పట్టు వస్త్రాలు అన్నీ కూడా మనం అత్యంత భద్రంగా ఆ బీరువాలోనే దాచుకుంటాం. నెలసరి సమయంలో ఆ బీరువాను ఆడవారు అస్సలు టచ్ చేయకూడదు. అత్యవసరంగా డబ్బులు తీసుకోవాలన్నా లేదా బీరువాలో ఉన్న బట్టలు తీసుకోవాలన్నా ఆడవారు తమ చేతులతో నేరుగా బీరువా తలుపులు తీయకూడదు. దీనివల్ల లక్ష్మీ కటాక్షం లోపిస్తుంది, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. మరి అవసరం వస్తే ఎలా అనే సందేహం మీకు రావచ్చు. బట్టలు కావాలన్నా, డబ్బులు కావాలన్నా ఇంట్లో ఉన్న వేరే వారితో, అంటే మీ భర్తతో కానీ, పిల్లలతో కానీ లేదా అత్తగారితో కానీ చెప్పి ఆ వస్తువులను తీసి ఇమ్మని అడగాలి. వారితో తీయించుకుని మీరు వాడుకోవాలి తప్ప మీ సొంతంగా మీ చేతులతో మాత్రం బీరువాను పొరపాటున కూడా తాకకూడదు. దీన్ని ఒక కఠిన నియమంగా పాటించి తీరండి. అలాగే వంటగదిలో కూడా ఆడవారు నెలసరి సమయంలో ఒక ముఖ్యమైన నియమాన్ని తప్పక పాటించాలి. ఈ రోజుల్లో విడిగా కూర్చోవడం కుదరడం లేదు కాబట్టి వంట పనులు కూడా ఆ 5 రోజులు ఆడవారే చేసుకోవలసి వస్తుంది. వంటగది అంటే సాక్షాత్తు అన్నపూర్ణాదేవి నివాసముండే అత్యంత పవిత్రమైన ప్రదేశం. మనం తినే ఆహారం, మనకు బలాన్నిచ్చే అన్నం అక్కడి నుండే వస్తుంది. అయితే నెలసరి సమయంలో వంట చేస్తున్నప్పుడు మాత్రం ముఖ్యంగా బియ్యం డబ్బాను అస్సలు టచ్ చేయకూడదు. బియ్యం అంటే అన్నబ్రహ్మ స్వరూపం, మన ప్రాణాలు నిలబెట్టే అమృతం లాంటిది. నెలసరి సమయంలో ఇంట్లో ఉండే ప్రధానమైన పెద్ద బియ్యం డబ్బాను నేరుగా తాకడం వల్ల తీవ్రమైన దోషం అంటుకుంటుంది. మరి వండుకోవడానికి బియ్యం ఎలా తీసుకోవాలి అనే సందేహం మీకు రావచ్చు.
దీనికోసం మీరు ముందే ఒక చిన్న ఏర్పాటు చేసుకోవాలి. మీ నెలసరి సమయం దగ్గర పడుతోంది అని మీకు తెలుస్తోంది కాబట్టి ఆ సమయం కోసం ప్రత్యేకంగా ఒక చిన్న డబ్బాలో 5 రోజులకు సరిపడా బియ్యాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ 5 రోజులు మీరు వంట కోసం కేవలం ఆ చిన్న డబ్బాలో ఉన్న బియ్యాన్నే వాడుకోవాలి. మీ ఇంట్లో ఉన్న ప్రధానమైన పెద్ద బియ్యం డబ్బాను మాత్రం ఆ 5 రోజులు అస్సలు తాకకుండా జాగ్రత్త పడాలి. ఇలా చేయడం వల్ల సాక్షాత్తు అన్నపూర్ణాదేవికి ఎలాంటి దోషం అంటదు. మీ ఇంటికి జీవితంలో ఎన్నటికీ అన్నపానీయాలకు లోటు రాదు. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే నెలసరి సమయంలో ఆడవారు పొరపాటున కూడా చేయకూడని అత్యంత ప్రమాదకరమైన పని బరువులు ఎత్తడం. ఈ సమయంలో భారీ బరువులు మోయడం, బిందెలతో నీళ్లు మోయడం, ఫర్నిచర్ జరపడం లాంటి పనులు అస్సలు చేయకూడదు. ఇది ఎందుకు చేయకూడదు అనే దానికి చాలా స్పష్టమైన, అందరూ తెలుసుకోవలసిన శాస్త్రీయ కారణం ఉంది. నెలసరి సమయంలో స్త్రీల గర్భాశయం అంటే యూట్రస్ చాలా సెన్సిటివ్గా, సున్నితంగా ఉంటుంది. దాని పరిమాణంలో కూడా కొద్దిగా మార్పు వస్తుంది. రక్తస్రావం జరుగుతున్నప్పుడు గర్భాశయ కండరాలు విపరీతమైన సంకోచ వ్యాకోచాలకు గురవుతూ ఉంటాయి. ఇలాంటి సున్నితమైన సమయంలో కనుక మీరు బరువులు ఎత్తితే మీ పొత్తి కడుపుపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. ఆ ఒత్తిడి నేరుగా గర్భాశయం మీద ప్రభావం చూపుతుంది. దీనివల్ల గర్భాశయం కిందికి జరగడం లేదా స్థానం మారడం లాంటి అత్యంత తీవ్రమైన సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఒక్కసారి గర్భాశయం స్థానం మారితే అది ఎన్నో అనారోగ్యాలకు దారితీస్తుంది. ముఖ్యంగా పిల్లలు పుట్టకపోవడం, వంధత్వ సమస్యలు లాంటివి భవిష్యత్తులో మిమ్మల్ని తీవ్రంగా బాధిస్తాయి. అందుకే మన మహర్షులు, ఆయుర్వేద నిపుణులు నెలసరి సమయంలో బరువులు ఎత్తకూడదు అని ఇంత గట్టిగా హెచ్చరించారు. చాలామంది ఆడవారు ఇవన్నీ అస్సలు పట్టించుకోకుండా ఇంట్లో పనులు కదా, నేను చేసుకోకపోతే ఎవరు చేస్తారు అని చెప్పి బరువైన పనులు కూడా చేసేస్తూ ఉంటారు. బరువైన నీళ్ల బకెట్లు ఎత్తడం, గ్యాస్ సిలిండర్లను నెట్టడం, బరువైన సోఫాలను, మంచాలను క్లీనింగ్ పేరుతో పక్కకు జరపడం లాంటి సాహసాలు చేస్తుంటారు. ఇలాంటి పనులు నెలసరి సమయంలో ఏమాత్రం మంచివి కావు. ఒకవేళ మీకు ఇంట్లో ఎవరూ సహాయం చేసేవారు లేకపోయినా సరే ఆ పనులను ఆ 5 రోజులు పూర్తిగా వాయిదా వేసుకోవడం అత్యుత్తమం. ఆరోగ్యం చెడిపోతే మళ్ళీ తిరిగి తెచ్చుకోవడం చాలా కష్టమని ప్రతి మహిళ గుర్తించుకోవాలి. ఒకసారి గర్భాశయం దెబ్బతింటే జీవితాంతం హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ మందులు మింగాల్సి వస్తుంది. పండంటి బిడ్డను కనాల్సిన గర్భాశయం ఇలాంటి చిన్న చిన్న పొరపాట్ల కల్లా బలహీనపడితే ఆ తర్వాత మీ జీవితం నిజంగానే నరకప్రాయం అవుతుంది. కడుపు నొప్పి, అధిక రక్తస్రావం, భరించలేని బ్యాక్ పెయిన్ లాంటివి దీర్ఘకాలిక సమస్యలుగా మారిపోయి మిమ్మల్ని పట్టి పీడిస్తాయి. కాబట్టి దయచేసి మీరు ఎంత బిజీగా ఉన్నా సరే నెలసరి సమయంలో మీ శరీరానికి పూర్తి విశ్రాంతినివ్వడానికి ప్రయత్నించండి. బరువులెత్తే పనులకు ఆ 5 రోజులు పూర్తిగా దూరంగా ఉండండి. మీ ఆరోగ్యాన్ని మించిన సంపద ఈ సృష్టిలో మరొకటి లేదు అని గట్టిగా విశ్వసించండి. నెలసరి సమయంలో శారీరక శ్రమ మాత్రమే కాదు, మానసిక ఒత్తిడి కూడా చాలా ప్రమాదకరం. ఈ సమయంలో శరీరంలో జరిగే హార్మోన్ల ఇంబాలెన్స్ వల్ల ఆడవారికి చాలా త్వరగా కోపం వస్తుంది. చిన్న చిన్న విషయాలకే విపరీతమైన ఏడుపు వస్తుంది. ఏ పని చెయ్యాలన్నా ఎంతో చికాకుగా అనిపిస్తుంది. దానికి తోడు ఇలాంటి బరువైన పనులు కూడా చేస్తే ఆ ఒత్తిడి మరింత రెట్టింపైపోతుంది. మన పెద్దలు ఏరాడో చెప్పిన ఈ నియమాలన్నీ, అంటే బీరువా ముట్టుకోకూడదు, బియ్యం డబ్బా ముట్టుకోకూడదు, విడిగా ఉండాలి, ఇవన్నీ కూడా స్త్రీలకు పనుల నుండి కొంత విశ్రాంతి కలిగించడానికి ఏర్పరిచిన అద్భుతమైన మార్గాలు అని మనం గ్రహించాలి. బీరువా ముట్టుకోకూడదు అని చెప్పినప్పుడు కనీసం ఆ బట్టలు తీసుకునే పని లేదా సర్దే పని తప్పుతుంది. బియ్యం డబ్బా ముట్టుకోకూడదు అన్నప్పుడు కనీసం ఇంట్లో ఉన్న వేరే వాళ్ళ సహాయం చేయడానికి ముందుకొస్తారు. ఇలా ప్రతి నియమం వెనుక ఒక గొప్ప అర్థం, స్త్రీల శ్రేయస్సు దాగి ఉంది. ఈ నియమాలను పాటిస్తూ నెలసరి సమయంలో సాధ్యమైనంత వరకు దైవ ప్రార్థన చేస్తూ, మంచి పుస్తకాలు చదువుతూ, ప్రశాంతమైన వాతావరణంలో ఉండడం వల్ల మీ ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. మీ శరీరం ఆ సహజమైన ప్రక్రియను ఎంతో సులభంగా, ఎలాంటి నొప్పి లేకుండా పూర్తి చేసుకుంటుంది. అలాగే ఈ నెలసరి సమయంలో తీసుకోవాల్సిన ఆహారం విషయంలో కూడా మన పెద్దలు ఎన్నో జాగ్రత్తలు చెప్పారు. ఈ సమయంలో శరీరం వేడిగా ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు చలవ చేసే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. మసాలాలు, కారం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తగ్గిస్తే చాలా మంచిది. గోరువెచ్చని నీరు తాగడం, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన అదనపు శక్తి అందుతుంది. విడిగా కూర్చోవడం కుదరని ఈ రోజుల్లో కనీసం మన ఆహార నియమాలనైనా సరైన పద్ధతిలో పాటించడం వల్ల శరీరంలో వచ్చే మార్పులను సులభంగా ఎదుర్కోవచ్చు.
అలాగే ముఖ్యంగా నువ్వులు బెల్లం కలిపి చేసిన చిరుతిళ్ళు తినడం వల్ల నెలసరి సమయంలో పోయిన రక్తాన్ని తిరిగి భర్తీ చేసుకోవడానికి కావాల్సిన ఐరన్ మన శరీరానికి సమృద్ధిగా అందుతుంది. కడుపు నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా వాము వేసుకుని తాగితే అద్భుతమైన ఉపశమనం లభిస్తుంది. ఇవన్నీ కూడా మన వంటింటి వైద్యాలే, ఆయుర్వేదంలో చెప్పబడిన అద్భుతమైన చిట్కాలే. వీటిని ప్రతి మహిళ ఆచరించి తీరాలి. ఇక నెలసరి సమయంలో పూజా గది విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ 5 రోజులు ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని గదిలోకి వెళ్లకూడదు. దేవుని పటాలను కానీ పూజా సామాగ్రిని కానీ పొరపాటును కూడా తాకకూడదు. ఇంట్లో నిత్య దీపారాధన వేరే వాళ్ళు చేసేలా చూసుకోవాలి. అంటే భర్త గాని లేదా అత్తమామలు గాని ఇలా ఎవరో ఒకరిని దీపారాధన చేయమని చెప్పండి. లేదు అలా చేయడానికి కూడా ఎవ్వరూ లేరంటే ఆ 5 రోజులు ఇంట్లో దీపారాధన ఆపేయండి. ఏమీ అవ్వదు. ఇది దేవుడికి ఎక్కడో దూరంగా ఉండటం కాదు, దేవుడు మనకిచ్చిన ఒక పవిత్రమైన విరామ సమయమని భావించాలి. ఈ సమయంలో మీరు శారీరకంగా పూజ చెయ్యకపోయినా సరే మానసికంగా మనస్సులో మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవచ్చు. దానికి ఎలాంటి అభ్యంతరం లేదు. మనస్సులు ప్రశాంతంగా మంత్రపఠనం చేసుకోవడం, భగవంతుని నామాన్ని స్మరించుకోవడం వల్ల మీకు విపరీతమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది. శారీరక బాధలను మరిచిపోయే శక్తిని ఆ భగవంతుడు మీకు ప్రసాదిస్తాడు. ఈ విధంగా నెలసరి సమయాన్ని ఒక శాపంగా కాకుండా శరీరాన్ని శుద్ధి చేసుకుని ఒక పవిత్రమైన ప్రక్రియగా పూర్తి విశ్రాంతి తీసుకుని ఒక అద్భుతమైన అవకాశంగా ప్రతి స్త్రీ భావించాలి. మన ప్రాచీన సంస్కృతికి మన ఆరోగ్యానికి ఉన్న ఈ విడదీయరాని సంబంధాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని ఈ నియమాలను ఎంతో శ్రద్ధగా పాటిస్తే సమాజంలో మహిళలందరూ సంపూర్ణ ఆరోగ్యంతో విరాజిల్లుతారు. కొంతమంది ఆధునిక మహిళలు ఈ నియమాలను చాదస్తమని కొట్టిపారేయవచ్చు. కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించండి. మనకంటే మన అమ్మమ్మలు నానమ్మలు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. వారు 70-80 ఏళ్ళు వచ్చినా కూడా ఎంతో ఉల్లాసంగా తమ పనులు తాము చేసుకునేవారు. దానికి కారణం వారు పాటించిన ఈ అద్భుతమైన కట్టుబాట్లే. వారు నెలసరి సమయాన్ని ఒక పూర్తి విశ్రాంతి సమయంగా భావించారు. గర్భాశయాన్ని కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఇంటి పరిశుభ్రతకు పెద్ద పీఠ వేశారు. అందుకే వారు అన్నేళ్ళు ఎంతో ఆరోగ్యంగా జీవించగలిగారు. నేటి కాలంలో మనం అన్నిటికీ మందుల మీద ఆధారపడుతున్నాం. చిన్న నడుము నొప్పి వస్తే పెయిన్ కిల్లర్ వేసుకుని మళ్ళీ యంత్రాల్లా పనులు చేసుకుంటున్నాం. ఇది మన శరీరానికి మనం చేస్తున్న చాలా పెద్ద ద్రోహం. నొప్పి అనేది శరీరం మనకిస్తున్న ఒక అలారం. నాకు విశ్రాంతి కావాలి అని శరీరం అడుగుతుంది. ఆ సమయంలో విశ్రాంతి ఇవ్వకుండా మరింతగా పనిచేస్తే భవిష్యత్తులో ఎన్నో తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ఈ విషయాలను కేవలం ఒక పాతకాలపు పనికిరాని పద్ధతులుగా చూడకండి. వీటి వెనుక ఉన్న సైన్స్ను, మన ఆయుర్వేదం కూడైకూస్తున్న ఆరోగ్య రహస్యాలను అర్థం చేసుకోండి. చివరిగా ఒక అత్యంత ముఖ్యమైన మాట. ఆడవారు ఈ సమాజానికి పునాది లాంటివారు. ఒక ఇల్లు సంతోషంగా ఉండాలన్నా, ఒక సత్ప్రవర్తన కలిగిన గొప్ప భావితరం తయారు కావాలన్నా అది కేవలం ఒక ఆరోగ్యవంతమైన ఆనందవంతమైన స్త్రీ వల్లే సాధ్యమవుతుంది. కాబట్టి ముందుగా మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. నెలసరి సమయంలో ఇప్పుడు చెప్పిన తప్పులను పొరపాటును కూడా అస్సలు చేయకండి. బీరువాను నీరుగా మీ చేతులతో తాకకండి. వంటగదిలోని బియ్యం డబ్బాను ముట్టుకోకండి. బరువులు అస్సలు ఎత్తకండి. 5 రోజుల తర్వాత తప్పనిసరిగా ఉప్పు పసుపు వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి. వాడిన దుప్పట్లు బెడ్షీట్లు ఉతుక్కోండి. ఈ చిన్న చిన్న నియమాలను పాటిస్తే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే భద్రంగా ఉంటుంది. గర్భాశయ సమస్యలు, సంతానలేమి సమస్యలు మీ దరిదాపులకు కూడా అస్సలు రావు. మీ వైవాహిక జీవితం, కుటుంబ జీవితం ఎంతో అన్యోన్యంగా ఆనందంగా సాగుతుంది. ఈ విషయాలను కేవలం మీరు తెలుసుకోవడమే కాకుండా మీ కుటుంబ సభ్యులకు, మీ స్నేహితులకు, అలాగే మీకు తెలిసిన ప్రతి మహిళకు షేర్ చేసి వారి ఆరోగ్యానికి కూడా మీరొక మంచి దారి చూపించిన వారవ్వండి. మన సనాతన హిందూ ధర్మం నేర్పిన ఈ అద్భుతమైన జీవన విధానాన్ని మనమంతా గర్వంగా పాటిద్దాం. ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని మంచి విషయాల కోసం, ఆరోగ్య రహస్యాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.